ఆమె ఎటువంటి తప్పు చేయలేదు. కానీ పెళ్లైన కొన్ని రోజులకే కాపురంలో చిచ్చిరేగింది. అందరిలా కాకుండా ఆమెకు గుండె కుడివైపున ఉండడమే పాపమైపోయింది. అక్కును చేర్చుకోవాల్సిన అత్తింటి వారు కాదు పొమ్మన్నారు. చివరకు కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా ఇంట్లోకి రానివ్వలేదు. అంతేకాదు, ఇందుకొచ్చావంటూ విచక్షణ రహితంగా దాడి చేశారు. అందరికీ గుండె ఎడమవైపున ఉంటుంది, కానీ ఆమెకు గుండె కుడివైపున ఉంది. ఇదే వారి పచ్చని కాపురంలో చిచ్చు రేపింది. ఈ సాకుతో ఆమెతో ఉండలేనంటున్నాడు భర్త. గుండె కుడివైపున ఉన్నా ఎలాంటి సమస్య ఉండదని డాక్టర్లు, కోర్టు చెప్పినా వినడం లేదు. కోర్టు ఆర్డర్ కాపీ తీసుకుని ఇంటికెళ్లిన ఆ మహిళపై దాడి చేశారు అత్తింటి వాళ్లు. ఖమ్మానికి చెందిన భవానీకి బోనకల్వాసి భాస్కరాచారికి 2018లో వివాహమయ్యింది. పెళ్లైన నెల రోజుల నుంచి గొడవ మొదలయ్యింది. భవానీకి గుండె కుడివైపున ఉందంటూ గోలగోల చేశాడు భర్త. ఈ వేధింపులు భరించలేక భవానీ తల్లిదండ్రులతో కలిసి కోర్టుకు వెళ్లింది. గుండె కుడివైపున ఉన్నా కాపురం కొనసాగించవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు కాపీ పట్టుకుని బంధువులతో కలిసి భవానీ బోనకల్లోని అత్తామామల ఇంటికి వెళ్లింది. ఇంటికి వచ్చిన భవానీని మామ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు విచక్షణరహితంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన ఆమెను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం భవానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుండె కుడివైపున ఉన్నా ఎలాంటి సమస్య ఉండదని కోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితురాలి తండ్రి వాపోయాడు. అమ్మాయికి హార్ట్ ఫ్రాక్చర్ మాకు తెలిసింది. అది మీకు చెప్పకుండా పెళ్లి చేసిందని చెప్పిన మా మీద కేసు వేయడం జరిగింది. ఆ తర్వాత మేము కూడా ఆ కేసులో కూడా మేము చూసాము. వాస్తవంగా కేసు అది రైట్ సైడ్ ఉన్న తప్పు కాదని చెప్పని మాకు కోర్టు తీర్పు ఇచ్చింది. తెలిసే చేసుకున్నారు. అయినా కానీ కోర్టుకు పోయినా కానీ కోర్టు కూడా మాకు రైట్ సైడ్ ఉన్న తప్పు ఏం కాదని చెప్పని మాకు రైట్స్ ఇచ్చారు. అమ్మాయిని వాళ్ళు అత్తగా తీసుకోవచ్చు అని చెప్పినారు. కాబట్టి మేము తీసుకోవడానికి తీసుకొచ్చి తోలిపోదామని వస్తే మమ్మల్ని పాపని ఇంట్లో రానిచ్చి మా మిస్సెస్ని, మా చుట్టాలను ఇంకొక అతన్ని ఆమెని వెనక్కి నెట్టి ఇంట్లో పెట్టి ఆమెని తలుపు పెట్టి కొట్టారు. బాధితురాల్ని ఆదుకోవాల్సింది పోయి విచక్షణరహితంగా దాడి చేసిన హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.